ఏంటయ్యా ఇది? ఇక్కడ ఎవరు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు. అసలు ఏంటి ఈ ఊరు రాజకీయం? ఏముంది, ఎవడికింత ఒప్పుకుంటే అంత కొట్టుకుంటాం. ఏది దొరికితే తెలుసుకుంటాం. ఓపిక వెళ్ళిపోతే పక్కకు తప్పుకుంటాం. దాని గురించి ఇంకేముంటుంది? అలాని కాదు, ఇక్కడేదో భయన చేసేస్తున్నాడు, జనాలు ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు అని అంటున్నారు కదా. మరి మీరందరూ సత్యరంగయ్య దగ్గర ఉన్నారు కదా, అతను మాత్రం కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా? పంచాయతీలు ఎప్పుడు చూడరా మీరు? ఇలాగ వచ్చారు కదా, 4 రోజుల నుండి చూడండి, అన్నీ మీకే అర్థమవుతాయి. తేడా వస్తే వాని లెక్క చేయం, వీని లెక్క చేయం. అటు పయ్య అన్నారాడు, ఇటు సత్యరంగయ్య రాడు. వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకుని ఈ నా కొడుకులు మాత్రం ఇక్కడ పడిగావులు కత్తుంటారు. వీళ్ళు సావుల్ని లెక్కేరు, సచ్చిన వాళ్ళు అస్సలు లెక్కేరు. నువ్వు చూడుకో, మొఖాలు ఇలాగే ఉండాలి, మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి. నువ్వు తల ఒప్పుకో, ఇలాగే సొత్తుండు. ఇవాళ పొద్దుటనగా వచ్చాం, ఇవాళ పిలుస్తారా? జెండాలు ఎగరేయటం అంటే తల్ల ఎగరేయటం అనుకున్నా టైం పట్టుద్ది. సచ్చినోడికి ఎక్కువ సెచ్చేస్తారా, సావు దొబ్బినోడికి ఎక్కువ సెచ్చేస్తారా? ఎర్రి దెబ్బ సచ్చినోడు సెచ్చేస్తారా దరిద్రుడు అంటే లా ఏం చెప్తుందా అని. లా ఏం చెప్పుద్రా, తిని పడుకోమంటది. వచ్చేస్తున్నాడు సత్తరంగా, వచ్చేస్తున్నాడు. మొత్తం తోలు తీసేస్తాడు ఒక్కొక్కడిని. ఏమనుకుంటున్నారు? ఈడు పొద్దు నుంచి 6 సార్లు వెళ్ళొచ్చాడు లోపలికి. రాడు ఈడు బోనీయుడు. ఏ ముహూర్తాన్ని మెల్లో దండేశాడో గానీ నట్టుకుని వదలట్లేడురా బాబు. చాలా పడ్డా యాదవ కబుర్లు మీరుని. లోపల జడ్జి ఏమంటున్నాడు తెలుసా? నేను చదివింది ఇలాంటి యాదవ కేసులు తీర్చడానికి అంటున్నాడు. ఏ అలా ఎందుకు అనుకోవాలి? బతికితే 2 రోజులు మాగలా బతకాలనుకోవచ్చు కదా. మరే అవునరా, ఇలాంటి యాదవ పొక్కు కబుర్లు చెప్పడానికి బోళ్ళది వచ్చేద్దే. ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. నీ అమ్మ ఏంటి అలా చూస్తున్నావు? లే, ఏదో దొమ్మి కేసు అని చెప్పి బయట తీసుకొచ్చేస్తాను. ఏంటి రాంబోలంగా రెడీ వచ్చేస్తాడు సత్తరంగా, వచ్చేస్తున్నాడు రా. ఎవరిని వదలడు. పెద్ద పోటుకెళ్ళి తయారయ్యారు. నా కొడుకులు ఎవరినైనా కొడితే వాడికి తలరాత బాగుంటే తప్ప బతకలేడు. ఒకవేళ బ్రతకాలంటే వాడు అమ్మ 4 దండాలు పెట్టుకోవాలని నేను చెప్పుకుని మురిసిపోతుంటే మీరేంట్రా కోట్లమ్మ తిరుగుతా అని బతిమలాడుకుని నేను బతిమలాడుకుని వస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్తాం గొడవల్లోకి? పచ్చిమిరపకాయ ఏదన్నానా? ఏంట్రా ఏలంత పచ్చిమిరపకాయ తింటాకే వెనక ముందు ఆలోచిస్తే నెదవ్వే మళ్ళా పౌరుషాలతో ఆడి మీదకి ఈడి మీదకి వెళ్ళడం. నీ అబ్బా నూతులో కప్పెట్ట ఎడవ నా కొడుకల్లారా. నువ్వొక దానివే, నోటికి అద్దు పొద్దు లేకుండా పోయి కనిచ్చే. దీనికి ఏం తక్కువ లేదు. అరే నువ్వు రారా. మనం అడిగేయడంలో తప్పులేదురా, కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. అది గట్టిగా వాగిందంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని గొడవ వదిలి నీ అమ్మ బతికామంటే నిన్నటి కంటే ఇయ్యాల బాగుండాలి, ఇయ్యాలటి కంటే రేపు బాగుండాలి కదా. దిగాం కదా, లోతు చూడాల్సిందే. ముందు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి కదా. తల్లికి ఒకడు పోయినా పోయినట్టేరా. వీటి కోసం అంత దూరం నుంచి వచ్చావు ఎందుకీ? ఉన్నాడు కదా మాకో ఎదవ, నాన్నని చెప్పుకు తిరిగేవాడు. పీకల దాకా తాగేవాడికి ఈకలతో దిష్టి తీసేస్తే మానేస్తాడా? అయినా తాగుడు మానేసి ఏమెక్కువరేగాలంట. అదే ఆడేదో రకంగా తాగుడు మానిపిద్దామని. ఇంకో పక్క అందరూ అంటానే ఉంటారు కదా నన్ను, చాట్లో పెట్టమ్మేశారు అని. మా అమ్మ ఎక్కడుందో, నాన్నెక్కడున్నాడో, అసలు అమ్మిందెవరో ఇవన్నీ చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతాడో అని. నీకంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టినోళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు. రావాల్సినప్పుడు ఆళ్లే వస్తారు. ఏంటది? పాపిడి బాబియా? ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. నువ్వు ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికే, ఇంకా తిరిగి ఈ ఊరు రావద్దు. దా వెళ్ళిపోదాం.
అమ్మాయి అందరూ ఇలాంటి గాలి నా కొడుకులకే పడతారు. ముసలి నా కొడక అబద్ధం అని చెప్పి మళ్ళీ ఇదొకటి ఏంటి? ఏరా నైవేద్యాలు ఎట్టుకునే ఏలారా ఇది యదవా కోడిని ఇప్పుడు ఎట్టుకొచ్చావు? కోళ్ళు పట్టుకోవడం అంటే అంత సులువా అమ్మా? కొంపల మీదకి ఎక్కాలి, సందులంట తిరగాలి. నమ్మకం నీ బలహీనత, సారా నా బలహీనత. ఆయన నాకెందుకే, సాయంత్రం అమ్మోరికి తిప్పు, ఊరంతా చల్లగా చూస్తుంది అది. ఊరవుతుండేవాళ్ళు కొత్తగా పండుగని ఊళ్ళోకి వచ్చారేటే? అయినా పండుగ నాడు కూడా మీ కొడుకులు కొత్త చీర కొనలేదా? పోని మమ్మల్ని ఏమంటావా? తప్పుడు నా కొడక, నువ్వెవడా నాకు చేరుకొని అప్ప ముట్టిన ఎంగిలి తాయా. దాని మనసులో ఏ కల్మసం ఉండదురా, అది అందరినీ ఒకేలా చూస్తుంది. అంతే బాబు, తడి తక్కువ తమాషా ఎక్కువ. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఉన్నారే ఆత్రం. ఆరు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏ ఉని కట్టావో అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ ఒక్కటి, అన్ని కొడుతున్నప్పుడు నువ్వు కనిపించిన వెంటనే నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా? బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరిక్కిపోయి ఉంటాం కదా, అప్పుడు నోరు ఎలా పడితే అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటే తాగుద్ది. దానికి కావాలి నువ్వు జీవితాంతం. దా బయటకెళ్దాం. ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. మనం పెళ్లి చేసుకుందాం. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. మనం తప్పు చేయనంత వరకు తప్పుగా కనిపించేది ఏది తప్పు కాదు.